అన్నీ చెప్తారు, నీకు అన్ని క్లారిఫికేషన్ అలాగే చిట్టి ఇస్తుంది, నేను ఇస్తా. ఒక్క నిమిషం. సో ఇక్కడ విషయం ఏంటంటే హేమ గారు ఉన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉన్నాను అని చెప్పింది, అబద్ధమే చెప్పింది. కాకపోతే ఎందుకు చెప్పిందంటే డ్యామేజ్ కంట్రోల్ కోసం చెప్పింది. అలానే ఆవిడ నిజంగా డ్రగ్స్ తీసుకోవాలి, కానీ ఈ అబద్ధం వల్ల ఈవిడ నిజంగానే ఇది అది అది అని చాలామంది ట్రోల్ చేశారు. ఇక్కడ రమ్య ఏం చేసిందంటే ఆఫ్టర్ 72 hours బయటకు వచ్చింది, ఆఫ్టర్ 48 hours 2 days తర్వాత బయటకు వచ్చింది. ఎందుకు లేట్ వచ్చావు అనేది ఒకటి ఉండిపోయింది. ఎందుకు లేట్ వచ్చావు అంటే వీళ్ళ ప్రాబ్లం వాట్సాప్లో బిజినెస్ అకౌంట్ వేసారు, అది 90% ఇలా గోకే వాళ్ళే మెసేజ్లు చేస్తున్నారు, పిచ్చి పిచ్చి వీడియోలు ఫోటోలు అన్నీ పెడుతున్నారు, బూతులు కూడా తిడుతున్నారు. 10% వల్ల పచ్చళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఈ చండాలం అంతా నిండిపోయేసరికి రోజు రోజు వాట్సాప్ హ్యాక్ అవుతుంది, వాళ్ళకి హ్యాంగ్ అవుతుంది. హ్యాంగ్ అయ్యేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ 24 hours డిసపియరింగ్ మెసేజెస్ పెట్టుకున్నారు. ఇది వైరల్ అయ్యే టైంకి ఈ పిల్ల దగ్గర అసలు చాట్ లేదు, ఏం చేయాలో అర్థం కాల. డ్యామేజ్ కంట్రోల్ కోసం ఈ పిల్ల బయటకు వచ్చి ఏం చెప్పింది, యాక్చువల్గా నేను ఎవరికో ఒక ఏంటిది తిట్టాలనుకున్నామండి, ఒక క్రూర మృగానికి, కానీ ఒక ఇన్నోసెంట్ వాడికి వెళ్ళింది అని ఆ పిల్ల అబద్ధమే చెప్పింది. బట్ యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళే ఇక్కడ బాధింపబడ్డ వాళ్ళు ఒరిజినల్గా. డ్యామేజ్ కంట్రోల్ కోసం అలా చెప్పింది, అంటే సారీ చెప్తే వీళ్ళు వదిలేస్తారేమో మమ్మల్ని అని. అంటే అప్పటికి అంత నెగిటివిటీ వచ్చింది. ఆ నెగిటివిటీని సేమ్ అందుకే హేమ గారి ఇష్యూతో నేను కంపేర్ చేశాను. సో అబద్ధం ఆడక తప్పలా, అబద్ధం ఆడినంత మాత్రాన వాళ్ళు చేసింది అది కాదు. అఫ్కోర్స్ తిట్టారు, కరెక్టే, దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు పొద్దున్న లేసి ఏమంటే మీ పచ్చళ్ళు ఎంత అంటే ఒరే బోసిడీకే నీదో పచ్చడి కొనే మొహమేనా అని తిట్టరు వీళ్ళు. అది ఎక్కడి నుంచో వచ్చిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పీక్స్కి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర బ్రస్ట్ అయిపోయాక అప్పుడు వచ్చిన చాట్ అది. ఇది చెప్పుకోవడానికి వీళ్ళ దగ్గర అసలు విషయం లేదు. కానీ ఆ పిల్ల ఫస్ట్ డే క్లారిటీ ఇచ్చింది. ఈ అబద్ధాన్ని అందరు పట్టుకున్నారు, ఏమని ఇన్నోసెంట్కి వెళ్ళింది ఇంకొకరికి సారీ, ఇతనికి మేము సారీ చెప్తున్నాను, దాన్ని బాగా వైరల్ చేశారు. కానీ ఫస్ట్ ఆ పిల్ల క్లారిటీ ఇచ్చింది, చూడండి మేము ఆడపిల్లలం రీల్స్ చేసుకుంటున్నాం, ఇలా మా నెంబర్ వేస్తే ఎంతోమంది పచ్చలు కొనడానికి కాకుండా 90% మమ్మల్ని అసభ్యంగా మెసేజ్ పెట్టే వాళ్ళే ఉంటారు.